కృష్ణా జిల్లాలో 6 దశాబ్దాల క్రితం పామర్లో ముత్యాల రాజా గారు, రంగయ్య చౌదరి గారు, ఎర్నేని వెంకటేశ్వరరావు ఇటువంటి మహానుభావులు గేదెలు తను తాగంగా మిగతాయి కుడితిట్లో పోసుకునేటువంటి రోజుల్లో ఒక పాల కేంద్రాన్ని పెట్టి అయితే బాగుంటుందని ఆ రోజు కొంతమంది ప్రభుత్వ యశ్వంతరావు గారు, నారాయణరావు గారు ఇటువంటి వ్యక్తులందరితో కూడా కలిపి ఒక వ్యవస్థని స్థాపించడం 250 లీటర్లతో ప్రారంభమైనటువంటి కృష్ణా మిల్క్ని 6 లక్షల లీటర్ దిశగా ఆ రోజు ఫెడరేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. నందమూరి తారక రామారావు గారు ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేస్తే, చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ అని ఒకదాన్ని ఏర్పాటు చేస్తే, దాంట్లో కోఆపరేటివ్ రైతులకు లాభాలు కలగాలంటే చేయాల్సిన పరిస్థితిని గమనించాలని చెబితే నాకు జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, రైతులకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందో చెప్పని అన్నారంట. ఆ రోజు 95 యాక్ట్ ద్వారా కృష్ణా మిల్క్ యూనియన్ని ట్యాక్స్ చట్టంలో తీసుకురావటం, రైతుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వటం వలన మీకు 98లో నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అంతకుముందు ప్రభుత్వం చేతిలో ఉండటం వలన జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో డాక్టర్ వర్గీస్ కురియన్ గారు, అప్పుడు పాత చైర్మన్గా ఉన్న జానకరామయ్య గారు, వీళ్ళందరూ కూడా కలిపి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పరిస్థితిని వివరిస్తే ఆయన 4 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపేణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం, అలాగే 4 కోట్ల రూపాయలు ఎన్డీడీబీకి లోను, ఎన్డీడీబీ 4 కోట్ల రూపాయలు గ్రాంటు ఇవ్వటం, యూనియన్ ఒక 4 కోట్లు పెట్టి 967 మందికి ఇక్కడ వీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడి ఈ యూనియన్ లాభాల్లోకి రావటం 16-17 సంవత్సరాల నుంచి 800 కోట్ల రూపాయల దాకా ఈ యూనియన్ బోనస్ ఇవ్వడం జరిగింది.